అమెరికా ఫస్ట్, అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదాలతో రెండోసారి అధ్యక్ష పీఠం దక్కించుకున్న ట్రంప్ వాటిని నిజం చేసేందుకు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే టారిఫ్ల ఆట మొదలుపెట్టిన ట్రంప్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయానికి సిద్ధమవుతున్నారు. డ్రగ్స్ కార్టెల్పై ఉక్కుపాదం మోపేందుకు రెడీ అవుతున్నారు. దీనికోసం పరాయి దేశాలపై సైనిక చర్యలకు రెడీ అయ్యారు. అసలు ట్రంప్ ఏం చేస్తున్నారు? వేరే దేశాల్లో సైనిక చర్యలు అసలు సాధ్యమేనా? డ్రగ్స్ కార్టెల్పై ట్రంప్ ఉక్కుపాదం, పరాయి దేశాలపై సైనిక చర్యకు సిద్ధం. మరో సంచలన నిర్ణయం దిశగా ట్రంప్. లాటిన్ అమెరికా దేశాలపై సైనిక చర్య. డ్రగ్ కార్టెల్ను అంతం చేయడమే లక్ష్యం. డ్రగ్ కార్టెల్ను ఉగ్ర సంస్థలుగా ప్రకటన. వేరే దేశాలపై సైనిక చర్య సాధ్యమేనా? ట్రంప్ ఆలోచనేంటి? ఏం జరగబోతోంది? టారిఫ్లు, వీసా నిబంధనలు, ఉద్యోగాలపై వాతలు అంటూ ఎంత రచ్చ చేయాలో అంత చేస్తున్న ట్రంప్ ఇప్పుడు మరో సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. అమెరికన్లను డ్రగ్స్ కు బానిసలుగా చేస్తున్నారంటూ లాటిన్ అమెరికా దేశాలపై ప్రతిసారి ఫైర్ అయ్యే ట్రంప్ ఇప్పుడు ఏకంగా ఆ దేశాల్లో సైనిక చర్యలకు సిద్ధమవుతున్నారు. డ్రగ్స్ కార్టెల్స్ ను ఇప్పటికే ఉగ్ర సంస్థలుగా గుర్తించిన ఆయన వాటిపై ఉక్కుపాదం మోపేందుకు రెడీగా ఉన్నారు. కార్టెల్స్ అంతు చూడమే లక్ష్యంగా అడుగులు వేసేందుకు రక్షణ శాఖను ప్రిపేర్ చేస్తున్నారు. నిజానికి ఈ ఏడాది జనవరిలో అధ్యక్ష హోదాలో వైట్ హౌస్ లో అడుగుపెట్టిన వెంటనే లాటిన్ అమెరికా దేశాలకు చెందిన పలు కార్టెళ్లను జాతీయ భద్రతా ప్రమాదంగా గుర్తించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. లాటిన్ అమెరికాలో చాలా కార్టెళ్లు ఉన్నాయని, వాటిలో డ్రగ్స్ ప్రవహిస్తున్నాయని, వాటి నుంచి దేశాన్ని ఎలాగైనా రక్షించాలంటూ స్పీచ్ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని నిజం చేసేందుకు రెడీ అవుతున్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తరువాత ఈ ఏడాది ఫిబ్రవరిలో 9 డ్రగ్స్ కార్టెల్స్ ను ఉగ్రవాద సంస్థలుగా గుర్తిస్తూ వైట్ హౌస్ ప్రకటన చేసింది. ట్రెండీ అరాగువా, మారా సాల్వాట్రూచా MS-13, కార్టెల్ డి సినలోవా, కార్టెల్ డి జాలిస్కో నోవా జెనరాసియోన్, కార్టెల్ డెల్ నోరెస్టే, లానువా ఫ్యామిలియా మిచోకానా, కార్టెల్ డి గోల్ఫో, కార్టెల్స్ యునిడోస్ ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలుగా గుర్తించిన అమెరికా వీటిపై సీరియస్ గా ఉంది. ఆ తరువాత వెనిజులాకు చెందిన సన్స్ అనే మరో కార్టెల్ ను చేర్చింది అమెరికా. గత 20 ఏళ్లుగా ఈ కార్టెల్ నుంచే అమెరికాకు టన్నుల కొద్దీ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా అవుతున్నాయని అంటోంది. అంతేకాదు, ఈ కార్టెల్ ను వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోనే నడిపిస్తున్నారని అమెరికా ఆరోపించగా ఆయన ఆరోపణలను ఖండించారు కూడా. ప్రత్యేక బలగాలు, ఇంటెలిజెన్స్ మద్దతుతో సైనిక చర్యకు సిద్ధమవ్వాలని, అవసరమైతే అంతర్జాతీయ మిత్రదేశాల సహకారంతో ముందుకెళ్లాలని అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ను ట్రంప్ ఆదేశించినట్టు తెలుస్తోంది. అమెరికా సైన్యం రంగంలోకి దిగితే కార్టెల్పై వ్యతిరేకంగా చర్యలు తీసుకోవడంలో ఇది అత్యంత దూకుడైన చర్యగా అమెరికా చరిత్రలో నిలిచిపోయే అవకాశముంటుంది. లాటిన్ అమెరికా దేశాల నుంచి ఫెంటానిల్తో పాటు మరిన్ని మత్తు పదార్థాలు అమెరికాలోకి ఎంటర్ అవుతున్నాయని, వాటిని అరికట్టి సేఫ్ అమెరికా, టాప్ అమెరికా అనేదే తన నినాదమని ట్రంప్ పదే పదే చెబుతుంటారు. అయితే ఇప్పుడు డ్రగ్స్ కార్టెల్పై సైనిక చర్యకు సంబంధించి వైట్ హౌస్ నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాకపోయినా అమెరికాను రక్షించడమే తమ తొలి ప్రాధాన్యమంటూ చేస్తున్న ప్రకటనలు అదే నిజం అనిపిస్తున్నాయి. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునేందుకు ట్రంప్ ఏమాత్రం వెనకాడరనే విషయాన్ని గుర్తుంచుకోవాలని వైట్ హౌస్ వర్గాలు సూచిస్తున్నాయి. అమెరికా గ్రేట్ అగైన్ కోసం ఎంతవరకైనా ఎలా అయినా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామని పదే పదే చెప్పే ట్రంప్ ఇప్పుడు డ్రగ్ కార్టెల్పై ఉక్కుపాదం మోపేందుకు అమెరికా సైన్యాన్ని రంగంలోకి దించాలని ఆలోచించడం కొత్త చర్చకు దారితీస్తోంది. డ్రగ్స్ మత్తులో కొందరు చేసే హంగామాతో అమెరికాలోని కొన్ని ప్రాంతాలకు ఎంటర్ కావడం కూడా కష్టం. పైగా డ్రగ్స్ కు బానిసలుగా మారిపోయిన అమెరికన్ యువత కెరియర్ ను పట్టించుకోవడం లేదనే వాదన ఉంది. ఈ డ్రగ్స్ ముఠాలను అంతం చేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీలు గుప్పించిన ట్రంప్ ఇప్పుడు దాన్ని నిజం చేసేందుకు రెడీ అవుతున్నారు. ట్రంప్ దూకుడు చూస్తుంటే డ్రగ్స్ అంతు చూసే వరకు ఆగేలా కనిపించడం లేదు. సైన్యాన్ని రంగంలోకి దింపుతున్నారంటే
భారీగానే ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. డ్రగ్స్ కార్టెల్ను స్వాధీనం చేశారు సరే, వేరే దేశాల్లో సైనిక చర్యలు సాధ్యమేనా? అసలు ప్లాన్ ఏంటి? ఎటాక్ ఎలా ఉండబోతోంది? లాటిన్ అమెరికా దేశాలు చెబుతున్న మాట ఏంటి? ట్రంప్ అంతే, మైండ్లో ఫిక్స్ అయ్యాడా, బ్లైండ్ గా వెళ్లిపోయే రకం. ఒకరిని టార్గెట్ చేయాలనుకున్నాడు, 7 సముద్రాల అవతల ఉన్నా వేసేస్తాడు. ఎక్కడున్నాడు, ఎవరి దగ్గర ఉన్నాడు అనే లెక్కలు ఉండవు. ఇప్పుడు డ్రగ్ కార్టెల్స్ విషయంలోనూ ట్రంప్ అదే దూకుడు చూపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఆదేశాలపై ట్రంప్ రహస్యంగా సంతకాలు చేశాడు. ఇది అంతర్జాతీయ జలాల్లో విదేశీ భూభాగంలో కార్టెల్స్ పై సైనిక కార్యకలాపాలకు అధికారమిస్తుంది. దీంతో ఒక దేశపు సైన్యాన్ని మరొక దేశంలో ప్రయోగిస్తామంటే ఊరుకుంటారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీనిపై మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా రియాక్ట్ అయ్యారు. మాదక ద్రవ్యాల కట్టడికి అమెరికాతో కలిసి పనిచేస్తున్నామని, ఇప్పటికే అన్ని రకాలుగా సహకరిస్తున్నామని, అలాంటప్పుడు సైనిక చర్య దేనికని ప్రశ్నిస్తున్నారు. ట్రంప్ నిర్ణయం ఏమాత్రం స్వాగతించేలా లేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అమెరికా సైన్యాన్ని తమ దేశంలో అడుగు పెట్టనిచ్చేది లేదని తేల్చేశారు. ఇకటు వెనిజులా కూడా అమెరికా నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. డ్రగ్స్ కార్టెల్ను అరికట్టేందుకు వేరే దేశాల్లో సైనిక చర్యకు సంబంధించి ట్రంప్ భారీ ప్లాన్ సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. విదేశీ మిత్ర దేశాలతో సమన్వయం చేసుకుంటూ సముద్రంలో విదేశీ భూభాగాల్లో నేరగాళ్లపై దాడులు చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ దాడుల్లో స్పెషల్ ఫోర్సెస్, గూఢచర్య సంస్థలు పాల్గొనే అవకాశాలు ఉన్నాయని టాక్. అయితే అమెరికా మాత్రం ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయమని చెబుతోంది. కార్టెల్స్ అనే వాటిని కేవలం మాదక ద్రవ్యాల విక్రయ సంస్థలుగా కాకుండా ఆయుధాలతో కూడిన ఉగ్రవాద సంస్థలుగానే చూడాలని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అంటున్నారు. ఈ గుర్తింపుతోనే ఇకపై ఇది అమెరికాకు జాతీయ భద్రతా సమస్యగా మారింది. వాటి కార్యకలాపాలపై అమెరికా గూఢచర్య సంస్థలు, రక్షణ శాఖలను ప్రయోగించబోతున్నామని రూబియో వివరించారు. ఇదంతా ఎలా ఉన్నా విదేశీ భూభాగంలో అమెరికా సైనిక చర్యలు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించినట్లవుతుందని, దేశాల సార్వభౌమాధికార సమస్యలను హైలైట్ చేసే అవకాశం ఉంటుంది. దీంతో దౌత్యపరంగా అమెరికాపై ఒత్తిడి పెరిగే అవకాశముందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఏమైనా సంచలనాలకు కేరాఫ్ గా ఉండే ట్రంప్ ఇప్పుడు మరో భారీ సంచలనానికి రెడీ అవుతున్నారు. ప్రపంచంపై దీని ప్రభావం ఎలా ఉండబోతోందనే చర్చ జరుగుతోంది.